నమస్కారం మిడిల్ క్లాస్ మనీ ఎపిసోడ్ 2 కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనందరికీ చాలా కోరికలు ఉంటాయి, సొంత ఇల్లని, సొంత కారని, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ మనకు వచ్చే శాలరీ కాస్త తక్కువ ఉండడం వలన మన కోరికల్ని పక్కన పడేస్తాం. మనకు వచ్చేదే చాలా తక్కువ శాలరీ, ఇంకా ఆ కోరికల్ని ఏమే చూసేస్తామని చెప్పి పక్కన పడేస్తుంటాం. కానీ మనకు వచ్చే శాలరీ చాలా తక్కువైనా కూడా దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే మన కోరికల్ని అతి త్వరగా అచీవ్ కావచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా ఎపిసోడ్ 1లో భాగంగా. ఇన్ కేస్ మన శాలరీ, మన టేక్ హోమ్ శాలరీ అనేది 17,000 అయినట్లయితే దానిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలో ఒక వీడియో చేశా. సో ఎపిసోడ్ 2లో భాగంగా అనగా ఈరోజు ఇన్ కేస్ మన టేక్ హోమ్ శాలరీ అన్నది 25,000 అయినట్లయితే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆ 25,000లో ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి, అలా పెట్టుబడి పెట్టిన అమౌంట్ అనేది 5 సంవత్సరాల తర్వాత ఎంతగా మారుతుంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన శాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మన గ్రాస్ శాలరీ అనేది 29,000 అనుకుందాం. కటింగ్స్ అన్ని పోయి మన టేక్ హోమ్ శాలరీ 25,000. ఓకేనా? సో పిఎఫ్ అని, గ్రాడ్యుయేటీ అని, అదని ఇదని ఒక 4,000 తీసేద్దాం. కేవలం పిఎఫ్కే 3,480 రూపీస్ వేసుకుందాం. సో ఇంకా రెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5,500 అనుకుందాం. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, 5,500 అని చెప్తున్నా. అండ్ ఎక్స్పెన్సెస్, ఖర్చుల విషయానికి వచ్చేస్తే 7,500 రూపీస్ అనుకుందాం. ఈ వీడియో కేవలం బ్యాచులర్స్కి మాత్రమే. బ్యాచులర్స్కే ఇంత ఖర్చులు ఉంటాయి. ఫ్యామిలీ అనుకోండి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, బ్యాచులర్స్కి మాత్రమే. ఫ్యామిలీకి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఇన్ కేస్ మీకు ఫ్యామిలీ ఉన్నట్లయితే, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మీ శాలరీ 25,000 అనగా మీ టేక్ హోమ్ శాలరీ అనేది 25,000 అయితే ఎలా మేనేజ్ చేసుకోవాలో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. సో బ్యాచులర్స్ కాబట్టి ఎక్స్పెన్సెస్ 7,500 వేసుకుందాం ఖర్చులు. అండ్ సేవింగ్స్ అంతా పోగా మిగిలిన డబ్బు 12,000 మిగులుతాయి. అనగా మనం అనుకుంటే మాత్రమే మిగులుతాయి, మనం ప్లాన్ చేసుకుంటే మాత్రమే మిగులుతాయి. ప్లాన్ చేసుకోలేదా ₹1 కూడా మిగలదు. సో ప్లానింగ్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఈ సేవింగ్స్ చేసుకుంటున్న 12,000ని మనం ఏం చేయాలంటే మన బీరోలో దాచిపెట్టుకోకూడదు, లేదా మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచిపెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్లయితే వడ్డీ రాదు. బీరోలో దాచుకున్నట్లయితే 5 సంవత్సరాల తర్వాత తీసినా కూడా ఆ 12,000 అలాగే ఉంటుంది. కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది. అదే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అయితే 3%, 2%, 4% వడ్డీ ఉంది. వద్దు, ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ 12,000లో ప్రతి నెల ₹3,000 ఆర్డీ చేసుకోండి. ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్స్. బ్యాంక్స్లో ఓపెన్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయొచ్చు. ఆర్డీ ఎలా వర్క్ అవుతుందంటే ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ పీరియడ్ రోజు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఆ రకంగా సంవత్సరం మొత్తానికి ప్రతి నెల 3,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే అది కూడా 5.8% వడ్డీ ఉండడం వలన మనం ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తామండి? మనం టోటల్గా సంవత్సరానికి 36,000 ఇన్వెస్ట్ చేస్తాం ఆర్డీలో. 30,000కి గాను 5.8% వడ్డీ అవ్వడం వలన మన చేతికి వచ్చే అమౌంట్ ₹49,765. ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఇంత డబ్బు జనరేట్ అయింది ఆర్డీ ద్వారా. సో ఇప్పుడు ఆ డబ్బును ఏం చేయాలంటే ఎఫ్డి చేసుకోవాలి, అనగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మనం ఒక పీరియడ్ పాటు ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, ఆ పీరియడ్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. ఇక్కడ నేను 5 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒక సంవత్సరం ఆల్రెడీ ఆర్డీతో స్పెండ్ చేస్తాం, ఆర్డీలో ఇన్వెస్ట్ చేస్తాం, డబ్బు వచ్చేసింది. మిగిలిన 4 ఇయర్స్ ఏం చేయాలంటే ఈ ఎఫ్డి చేసుకోవాలన్నమాట. ఆ రకంగా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే 4 సంవత్సరాల తర్వాత ₹49,000 అనేది ₹61,417 అవుతుంది. సో అర్థమైంది కదా? ఒక సంవత్సరం మొత్తం మనం ఆర్డీ చేస్తాం, ఆర్డీ ద్వారా ఎంతైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బుని ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తాం. మనం 5 ఇయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సంవత్సరం ఆర్డీతో స్పెండ్ చేస్తాం కాబట్టి 4 సంవత్సరాలు ఉంది కాబట్టి 4 సంవత్సరాలు ఎఫ్డీ చేసుకున్నట్లయితే 4 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు అన్నది ₹61,417గా మారుతుంది. ఒక సంవత్సరం గురించి మాట్లాడుకున్నాం. రెండో సంవత్సరం కూడా సేమ్ అండి. ఇంకొక ఆర్డీ అకౌంట్ క్రియేట్ చేసి ప్రతి నెల ₹3,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత ఆ డబ్బు అన్నది ₹49,765గా మారుతుంది. మళ్ళీ ఆ డబ్బుని ఎఫ్డి చేయండి. ఇక్కడ 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇంకా 3 ఇయర్స్ మిగిలి ఉంది 5 సంవత్సరాలకి. సో 3 ఇయర్స్ ఎఫ్డి చేసుకున్నట్లయితే ఆ డబ్బు కాస్త ₹58,270గా మారుతుంది. ఆ తర్వాత మళ్ళీ సైకిల్ లాగా 2 సంవత్సరాలు ఆర్డీ చేస్తాం, ఆ 2 సంవత్సరాలు ఎఫ్డి చేస్తాం.
సో మూడో సంవత్సరం కూడా ఆ రకంగానే నెలకు 3,000 ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ ఆర్డీ అమౌంట్ అనేది 49,765 రూపాయలుగా మారుతుంది. ఆ డబ్బుని మనం ఎఫ్డి చేసుకోవాలి. ఇంకా 2 ఇయర్స్ మిగిలింది కాబట్టి 2 ఇయర్స్ ఎఫ్డి చేసుకున్నట్లయితే ఆ డబ్బు కాస్త 55,285 రూపాయలుగా మారుతుంది. మళ్ళీ సేమ్ అండి, ఆ రకంగా ఆర్డీ చేస్తాం, దానిని ఎఫ్డి చేస్తాం. అలా ఎఫ్డి చేయగా 52,452 రూపాయలుగా మారుతుంది 1 ఇయర్ ఎఫ్డికి. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ సంవత్సరం మళ్ళీ ఎఫ్డి చేయడానికి లేదు ఇంకా టైము. ఆర్డీలో ఎంత అమౌంట్ జనరేట్ అయింది? 49,765 రూపాయలు జనరేట్ అయింది కాబట్టి అది అలాగే పెట్టుకోండి. సో 5 సంవత్సరాలకు గాను ప్రతి నెల 3,000 రూపాయలు ఆర్డీ చేసుకొని దానిని ఎఫ్డీలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనం టోటల్గా 5 సంవత్సరాలకు గాను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది 1,80,000. ఆ 1,80,000కి గాను 5 సంవత్సరాల తర్వాత ఎంత కార్పస్ డెవలప్ అవుద్దండి? 2,77,191 రూపాయలు జనరేట్ అవుద్ది. అనగా కేవలం వడ్డీ అన్నది ఇక్కడ 97,191 రూపాయలు. ఆల్మోస్ట్ 1 lakh రూపీ వడ్డీ అన్నది జనరేట్ అయింది. చూడండి, ప్రతి నెల కేవలం 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు అనేది 1,00,000 రూపాయలు కేవలం ప్రాఫిట్ రూపంలోనే వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది 1,80,000, టోటల్గా జనరేట్ అయింది 2,77,000. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్డిఆర్డి అయిపోయింది, ప్రతి నెల 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ప్రతి నెల 2,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ పీపీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. దీనిని పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా చాలా బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ ఎస్బీఐ ఎక్సెట్రా. సో ఈ రకంగా ఓపెన్ చేసుకున్నట్లయితే దీని యొక్క వడ్డీ రేట్ అనేది 7.1% per annum. ఓకేనా? నేను ఆల్రెడీ ఎఫ్డి గురించి చెప్పాను కదా. ఈ ఎఫ్డి యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకున్నానంటే 5.4% తీసుకున్నా, దాని గురించి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఆర్డీ యొక్క వడ్డీ రేట్ అనేది 5.8, ఎఫ్డి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 5.4%గా తీసుకున్నా. ఇప్పుడు పీపీఎఫ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1%. సో ఈ రకంగా 5 సంవత్సరాల పాటు ప్రతి నెల 2,500 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టే అమౌంట్ అనేది 1,50,000 రూపాయలు. ఈ 1,50,000కి గాను 5 సంవత్సరాలకి ఎంత కార్పస్ డెవలప్ అవుద్దంటే 1,85,140 రూపాయలు డెవలప్ అవుద్ది. అనగా ఓన్లీ వడ్డీ ద్వారా వచ్చే అమౌంట్ అనేది 35,145 రూపాయలు. చూడండి, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది 1,50,000, మన టోటల్గా వచ్చే అమౌంట్ అనేది 1,85,000, మనకి కేవలం వడ్డీ అనేది 35,140 రూపాయలు. సో ఈ రకంగా పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టుకున్న ఈ రకంగా అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో పీపీఎఫ్లో వడ్డీ రేట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట, కాంపౌండ్ అవుతూ ఉంటుంది. జనరల్గా దీని టెన్యూర్ అనేది 15 సంవత్సరాలు. నేను ఎగ్జాంపుల్కి 5 సంవత్సరాలకి మాత్రమే చూపిస్తున్నా. ఇన్ కేస్ మీరు పీపీఎఫ్లో ఈ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే 15 సంవత్సరాల తర్వాతే దాన్ని విత్డ్రా చేయగలరు. కావాలంటే 5 సంవత్సరాల తర్వాత 50% తీసుకోవచ్చు, కానీ అలా చేయొద్దు. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి పీపీఎఫ్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? ఇన్వెస్ట్ చేసుకోండి, 15 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేయండి. అలా చేసినట్లయితే మీరు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్. నేను ఇప్పుడు ఏమేమి చెప్తున్నానో ప్రతి ఒక్క దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తానండి. నేనేదో ధనవంతుడని చెప్పట్లా, నేను కూడా మీరు ధనవంతుడిగా ఎలా మారాలనుకుంటున్నారో, మీ కోరికల్ని ఎలా అచీవ్ అవ్వాలనుకుంటున్నారో నేను కూడా అలాగే అచీవ్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఇదంతా చూసిన తర్వాతే మీకు చెప్తూ ఉన్నా. చాలామంది ఉంటారు ఏం చేయరు కానీ చెప్తారు, కానీ నేను చేస్తూ ఫాలో అవుతూ అంతా తెలుసుకున్న తర్వాతే మీకు చెప్తూ ఉన్నా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎఫ్డి, ఆర్డీ, పీపీఎఫ్ ఇవన్నీ 100% సేఫ్. మన డబ్బు ఒక్క రూపాయి కూడా పోయే ఛాన్స్ లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ సరిగ్గా లేకపోతే, మీరు మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోకపోతే మీకు లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాపర్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే ఏ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయో తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో 4,000 ఇన్వెస్ట్ చేయండి. అన్ని దాంట్లో సేమ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. అనగా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కాస్త ఇన్వెస్ట్ చేయండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఫండ్స్లో కాస్త, మిడ్ క్యాప్ ఫండ్స్లో కాస్త, స్మాల్ క్యాప్ ఫండ్స్లో కాస్త ఈ రకంగా డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎలా డైవర్సిఫై చేసుకోవాలో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశా. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ వస్తాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్, ఆ రకమైన వీడియోస్ చాలా చేసా. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా చూడండి. సో రకంగా నెలకి 4,000 ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఫండ్స్ ఏంటంటే 30% రిటర్న్ ఇస్తున్నాయి, కొన్ని 20% ఇస్తున్నాయి, కొన్ని 18% ఇస్తున్నాయి. యావరేజ్గా 12% వేసుకుందాం. 12% వేసుకున్నా కూడా
నెలకి 4,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టే అమౌంట్ అనేది 2,40,000 రూపాయలు. ఈ 2,40,000కి గాను 5 ఇయర్స్ తర్వాత ఎంత కార్పస్ డెవలప్ అవుద్ది అంటే 3,29,945 రూపాయలు డెవలప్ అవుద్ది. అనగా ఇక్కడ కేవలం నెట్ రిటర్న్ అన్నది 89,945 రూపాయలు. కొన్నిసార్లు ఈ నెట్ రిటర్న్ అన్నది 1,50,000 రావచ్చు, 2 లక్షలు కూడా రావచ్చు. నేను ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ ఏంటంటే మంచిగా రిటర్న్ ఇస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్లో చూసుకున్నట్లయితే నా ప్రకారం 1,50,000 దాటుతుందండి రిటర్న్. కానీ ఇక్కడ 12% వేసుకున్నాం కాబట్టి 89,000. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్ 2,40,000 5 సంవత్సరాలకి. మనకు వచ్చే అమౌంట్ అనేది 5 సంవత్సరాల తర్వాత 3,29,000. అనగా ఓన్లీ రిటర్న్ అన్నది 89,945 రూపాయలు. నెక్స్ట్ స్టాక్స్ అనగా స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ గురించి మీకు పూర్తిగా నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. నాలెడ్జ్ లేదా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు కాస్త టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో తెలిసినట్లయితే ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండమెంటల్ మరియు టెక్నికల్ అనాలిసిస్ గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో స్టాక్ మార్కెట్ గురించి స్పెషల్గా కోర్స్ ఉందండి. స్టాక్ మార్కెట్ గురించి ఉంది, ఐపీఓ గురించి ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంది, ఎక్సెట్రా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కాదు, వీడియో అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రకంగా స్టాక్స్లో మనం ప్రతి నెల 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే యావరేజ్ రిటర్న్ అన్నది 12% వేసుకుందాం. మీరు మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంకెక్కువే రావచ్చు. 12% వేసుకున్నట్లయితే నెలకి 2,000 కాబట్టి మనం 5 సంవత్సరాలకి 1,20,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 1,20,000కి గాను 12% రిటర్న్ అవ్వడం వలన మన చేతికి వచ్చే అమౌంట్ అనేది 1,64,972 రూపాయలు. అనగా ఇక్కడ నెట్ రిటర్న్ చూసుకున్నట్లయితే 44,972 రూపాయలు. సో ఇది మీరు మంచి స్టాక్స్లో పెట్టుబడి పెడితే మాత్రమే ఇంత వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంచి స్టాక్స్లో కాకుండా ఏ స్టాక్స్లో పడితే ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఇంత రిటర్న్ రాదు. మనం ఎంతైతే డబ్బు పెట్టుబడి పెట్టామో ఆ డబ్బు కోల్పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ రకంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి నెట్ రిటర్న్ అనేది 44,972 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనం 12,000లో 3,000 రూపాయలు ఎఫ్డిఆర్డి, 2,500 రూపాయలు పీపీఎఫ్, 4,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్, 2,000 రూపాయలు స్టాక్స్, ఇంకా 500 మిగిలింది. ఈ 500 రూపాయలతో మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. 500 మంత్లీ వేసుకుంటే సంవత్సరానికి 6,000 రూపాయలు. 6,000 రూపాయలు ప్రీమియం కట్టినట్లయితే మనకి 3 లక్షల కవరేజ్ గల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ చాలా వస్తాయి. 3 లక్షల కవరేజ్ ఉన్న పాలసీ తీసుకున్నట్లయితే ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి యాక్సిడెంట్ అయ్యో, హార్ట్ అటాక్ వచ్చో, ఏదైనా కారణాల చేత డిసీజ్ వచ్చో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మన యొక్క హాస్పిటల్ బిల్ని బేర్ చేస్తారనమాట. అది కూడా కవరేజ్ ఎంత ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మీ హాస్పిటల్ బిల్ అన్నది 2 లక్షలు అయిందనుకోండి, కవరేజ్ అన్నది 3 లక్షలు కాబట్టి 100% వాళ్ళే బేర్ చేస్తారు. ఇంకెక్కువ కవరేజ్ కావాలనుకుంటే ఇంకెక్కువ తీసుకోండి. సో ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మంత్లీ 500 కాకుండా 1,000 రూపాయలు స్పెండ్ చేయండి. డిపెండ్స్. అంతేకాకుండా మీకు ఇన్ కేస్ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా దాన్ని కూడా తీసుకోండి. దానికి ఎంత అవసరమో దాని ప్రకారం సేవ్ చేసుకోండి. అనగా ఈ డబ్బులోనే ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్లో 2,500 కదా, 2,000 పెట్టుకొని మిగతా 500 ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. టోటల్ 12,000 ఈ రకంగా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం 5 సంవత్సరాలకి టోటల్గా ఎంత పెట్టుబడి పెడతామంటే 7,20,000 పెట్టుబడి పెడతాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ 500 అని చెప్పాను కదా, అది తీసేద్దాం. అది తీసేసిన తర్వాత 6,90,000 మనం ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టినట్లు. 6,90,000 గాను 5 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ జనరేట్ అవుతుందంటే 9,57,249 రూపాయలు జనరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 lakhs అనుకుందాం. చూడండి, ఈ రకంగా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకి తెలియకుండానే 5 సంవత్సరాలకు గాను మనం 10 లక్షలు, ఆల్మోస్ట్ 10 లక్షలు సేవ్ చేసుకున్నట్టే కదా. ఇన్ కేస్ మనం కార్ కొనుక్కోవాలనుకుంటే ఈజీగా కొనుక్కోవచ్చు కదా. అదే మనం 1 రూపాయి కూడా సేవ్ చేయలేదు, 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు అనుకోండి, అవుతుందా? 100% అవ్వదు. సో ఇన్ కేస్ మీకు కార్ కొనుక్కోవాలన్న కోరిక ఉన్నట్లయితే ఈ రకంగా పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కార్ కొనుక్కోగలరు. అనుకోవచ్చు నా వల్ల కాదని, కష్టపడదాం, ప్రయత్నిద్దాం, ఖర్చులను తగ్గిద్దాం. సో ఈ 6,90,000 గాను ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇంత అమౌంట్ జనరేట్ అవుతుంది కదా. టోటల్ నెట్ రిటర్న్
అనగా వడ్డీ రూపంలో కానీ రిటర్న్స్ రూపంలో కానీ మనకి వచ్చే ప్రాఫిట్ ఎంతండి? 2,67,249 రూపాయలు. అండ్ వీటన్నిటితో పాటు అదనంగా ఈపీఎఫ్ కూడా ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పా, మనకు వచ్చే శాలరీ నుండి 3,480 రూపాయలు ఈపీఎఫ్ రూపంలో కట్ అయిపోతూ ఉంటుందని చెప్పా. అది మనకొచ్చే శాలరీలోంచి కట్ అయిపోతుంది, అనగా మన చేతికి రాదు, దాన్ని వదిలేసినట్టే. కానీ దాని వలన కూడా మనకి వడ్డీ వస్తుంది. ఈపీఎఫ్ యొక్క వడ్డీ చూసుకున్నట్లయితే 8.5% పర్ యానం ఉంది, కాంపౌండ్ వడ్డీ అనమాట. సో ఈ రకంగా ఈపీఎఫ్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. దాన్ని ఎందుకు వదలడం? కానీ దాన్ని ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయకూడదు, అది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. ఈపీఎఫ్ అనేది 60 సంవత్సరాల తర్వాత మనకు వచ్చే కార్పస్ అన్నట్టు. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్లా చూడొద్దు, 60 సంవత్సరాల తర్వాత మనకు వచ్చే కార్పస్ లాగే చూద్దాం. అయినా కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ రకంగా ఈపీఎఫ్లో 3,480 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాం కదా, మనకు తెలియకుండా చేస్తున్నాం కదా, ఎంప్లాయర్ చేస్తున్నాడు. అలా చేసినట్లయితే 8.5 ఇంట్రెస్ట్ అవ్వడం వలన 5 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ అనేది 2,60,000 అవుద్ది. అనగా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఆల్మోస్ట్ 2 లక్షలు. 2 లక్షలకు గాను 2,68,000 వస్తుంది. అనగా 68,000 ఈపీఎఫ్ ద్వారా మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, రిటర్న్ వచ్చినట్టు. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఈ రకంగా మనకు వచ్చే శాలరీని ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నట్లయితే ఓన్లీ ప్రాఫిట్ అనగా ఓన్లీ రిటర్నే 2,67,249 రూపాయలు పొందొచ్చు. అంటే మనం ఏం కష్టపడకుండా మన డబ్బు రిటర్న్ రూపంలో ఇంత వచ్చిందనమాట. మరియు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూసుకున్నట్లయితే 6,90,000 మనం ఇన్వెస్ట్ చేస్తాం. అదంతా సేవింగే కదా. అదే మనకు వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెట్టేసినట్లయితే ఏముండదు. ఈ రకంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో మనం ఇంత డబ్బుని సేవ్ చేసుకోగలము. సేవింగ్తో పాటు రిటర్న్ కూడా పొందగలము. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకు వచ్చే శాలరీని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పటి వరకు మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకపోతే ఇప్పటి నుంచైనా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. రేపు ఆ డబ్బు మనకే ఉంటుంది, వేరే వాళ్ళకి వెళ్ళదు. మన డబ్బు మన కోసం పనిచేస్తుంది అనమాట. మనం నిద్రపోతున్న సమయంలో కూడా వడ్డీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇన్ కేస్ మీ శాలరీ దీనికన్నా తక్కువైనట్లయితే లేదా దీనికన్నా ఎక్కువైనట్లయితే కింద కామెంట్లో తెలపండి. మీ శాలరీ ఎంతో తెలిపినట్లయితే మీ కామెంట్స్లో ఏ కామెంట్ అయితే అనగా ఏ శాలరీ అయితే ఎక్కువగా కనబడుతుందో ఆ శాలరీ గురించి నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఆ రకంగానే ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, పీపీఎఫ్, ఆర్డీ ఇలా దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 32 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని గురించి కోర్సు ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఫినాన్షియల్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ యాప్లోనే కాల్ని షెడ్యూల్ చేసుకుంటే చాలు. మా యొక్క ఎక్స్పర్ట్స్ మీకు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.